అండి, నేను మీ పావని. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్. ఈరోజు వీడియోలోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయ ప్రాంగణంలో మహాకాల్ లోకల్ కారిడార్ని విజిట్ చేద్దాం. ఈ కారిడార్ నైట్ వ్యూ అయితే చాలా అందంగా ఉంటుంది. క్షిప్రా నదీ తీరంలో ఉజ్జయిని నగరం ఉంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు 200 కిలోమీటర్ల దూరంలో ఈ మహాకాళేశ్వరుని ఆలయం ఉంది. ఈ ఆలయం కారిడార్ క్షిప్రా నది ఒడ్డున ఉంటుంది. ఈ మహాకాల్ లోక్ కారిడార్ను 856 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీనిని మన ప్రధాని నరేంద్ర మోదీ గారు 2022లో అక్టోబర్ 11న ప్రారంభించారు. 12 జ్యోతిర్లింగాల్లో ప్రముఖమైన క్షేత్రము ఉజ్జయిని మహాకాళేశ్వరం. దేశంలోని శివాలయాలన్నీ ఉత్తరాభిముఖంగా ఉంటే మహాకాలుని ఆలయం ముఖద్వారం దక్షిణాభిముఖంగా ఉంటుంది. గర్భగుడికి శ్రీచక్ర యంత్రం తిరగవేసి ఉండటం మరో ప్రత్యేకత. ఈ ఆలయంలో మహాకాళలింగం స్వయంభూలింగంగా చెప్పబడింది. ఈ ఆలయంలో ప్రాతకాలంలో చేసే భస్మాభిషేకం విశేషమైనది. మీరు ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనానికి వెళ్ళేటప్పుడు ప్రాతకాలంలో ఇచ్చే భస్మహారతిని మిస్ కాకుండా చూడండి. చూస్తున్నారుగా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కారిడార్ని. దీని పేరు మహాకాల్ లోక్ కారిడార్. ఈ కారిడార్ నది ఒడ్డున ఉండడం వల్ల చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం అలా వాక్ చేస్తూ వెళ్ళామంటే ఆ విద్యుత్ కాంతుల మధ్య పెద్ద పెద్ద విగ్రహాలు చాలా అందంగా కనిపిస్తాయి. ఈ కారిడార్లో పురాతన కథలను వివరించే 93 విగ్రహాలున్నాయి. ప్రతి విగ్రహం కింద QR కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని స్కాన్ చేయగానే విగ్రహానికి సంబంధించిన వివరాలు ఫోన్లో కనిపిస్తాయి. ఈ కారిడార్ కాశీ విశ్వేశ్వరనాథ్ కారిడార్ కంటే 4 రెట్లు పెద్దది. ఇక్కడి గోడలపై శివుడి ఆనందనాట్య తాండవాన్ని 108 చిత్రాలతో చాలా అందంగా తీర్చిదిద్దారు. గణేశుడి జననం, దక్షయజ్ఞం, శివపురాణం గాథలు కళ్ళకు కట్టినట్లుగా ఆవిష్కరించారు. అక్కడక్కడ మహాకాళేశ్వరి దర్శనం లైవ్లో చూడటానికి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. చివరిలో సప్త ఋషుల విగ్రహాలు, పెద్ద శివుని విగ్రహం చుట్టూ లోటస్ ఫౌంటైన్ చాలా అందంగా ఉంటుంది. నైట్ టైం ఈ ఫౌంటైన్ ఓపెన్ అయి ఉంటుంది. మొత్తానికి ఈ కారిడార్ మొత్తం విజిట్ చేయడానికి మాకు 2 hours పట్టింది. నైట్ అయితే పెద్ద పెద్ద విగ్రహాలు, లైట్స్తో వ్యూ చాలా బాగుంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఇదండి మేము రీసెంట్గా విజిట్ చేసిన ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయ ప్రాంగణంలోని మహాకాల్ లోకల్ కారిడార్. ఈ కారిడార్ వాక్ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఉజ్జయిని మహాకాళేశ్వరుని పేరు వినగానే నాకైతే గుర్తొచ్చేది ఫస్ట్ భస్మహారతి, రెండవది ఈ బ్యూటిఫుల్ మహాకాల్ లోక్ కారిడార్. వీడియో చూస్తున్నారు కదా, మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.